హార్వర్డ్ యూనివర్సిటీ వెబ్సైట్ ప్రకారం బ్రెయిన్ స్టెమ్ మధ్య భాగంలో సెరిటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇదొక న్యూరో ట్రాన్స్మిటర్. మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే దానికి కారణం ఈ సెరిటోనిన్ హార్మోనే. ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫీల్ గుడ్ హార్మోన్ అని చెప్పొచ్చు. దీనివల్లే మన మూడ్ మారుతుంది. సెరిటోనిన్ ఉండాల్సిన స్థాయిలో ఉంటే సంతోషంగా హాయిగా ఉంటారు. ఉత్పత్తి తక్కువైతే చికాకు, ఆవేశం, బాధ, డిప్రెషన్ లాంటి సమస్యలు వస్తాయి. ఆకలి తగ్గడం, నిద్రలేమి, జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా కనిపిస్తాయి. నిజానికి శరీరంలోని 90 నుండి 95% సెరిటోనిన్ పేగుల్లోనే ఉత్పత్తి అవుతుందని అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెబుతోంది. అంటే ఆరోగ్యకర ఆహారం తీసుకోకపోతే పేగుల్లో మంటగా ఉండటం లేదా ఇతర సమస్యలు రావచ్చు. అది యాంగ్జైటీ, డిప్రెషన్కు దారితీయొచ్చు. ఆహారానికి మానసిక స్థితికి ప్రత్యక్ష సంబంధం ఉన్నందున మనం ఆహారంపై ఎంత ఎక్కువ శ్రద్ధ పెడితే మన మానసిక స్థితి అంత చక్కగా ఉంటుంది. బ్రెయిన్ షార్ప్ అవడానికి, మూడ్ బాగుండటానికి కొన్ని ఆహార పదార్థాలను సూచించారు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమానాయుడు. సుగంధ ద్రవ్యాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మన ఆహారంలో రోజు పసుపు తీసుకుంటే యాంగ్జైటీ తగ్గుతుంది. పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం మెదడు కెమిస్ట్రీని మార్చి ఆందోళనను తగ్గిస్తుంది. డిప్రెషన్ను తగ్గించే గుణం కుంకుమ పువ్వులో ఉందని ఉమానాయుడు చెప్పారు. పరిశోధనల్లోనూ ఈ విషయం తేలిందని చెప్పారు. పులిబెట్టిన ఆహారాల్లో చాలా వెరైటీలున్నాయి. పెరుగు దీనికి మంచి ఉదాహరణ. వీటిలో ఉండే మంచి బ్యాక్టీరియా పేగుల పనితీరును మెరుగుపరచడంతో పాటు యాంగ్జైటీని తగ్గిస్తుంది. పులిబెట్టిన ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయని, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయని 2016లో 45 అధ్యయనాలపై చేసిన ఒక విశ్లేషణ తేల్చింది. పచ్చని ఆకుకూరల్లో ఉండే విటమిన్ ఇ, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ మతిమరుపు రాకుండా కాపాడతాయి. వీటిలో ఉండే B9 విటమిన్ రక్త కణాలు వృద్ధి చేస్తూ, ఫోలేట్లు న్యూరో ట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తూ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి వీటిని మీరు కూడా తింటున్నారా? కామెంట్ చేయండి.